అమ్మా, సాంప్రదాయంగా వస్తున్న ఈ బొడ్డెమ్మలో రాజమణిహారాన్ని చేర్చి నీ పూజలో సమర్పించాను. నువ్వే ఈ మణిహారానికి రక్ష. ఈ మణిహారం దుష్టుల చేతికి వెళ్లకుండా నువ్వే కాపాడాలి. అమ్మ చామంతి, చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంట్లో పుట్టమ్మను బొడ్డమ్మను చూస్తున్నానమ్మా. ఈ నవరాత్రులు నువ్వే మన సంప్రదాయాలు పాటించి బొడ్డమ్మని బతుకమ్మని పూజించమ్మా. మా వాళ్ళు చూసి నేర్చుకుంటారు. నానా, అసలు ఈ సాంప్రదాయం ఉన్నట్టే నాకు తెలీదు. ఇలా పిల్లలకి తెలియకపోవడం వల్లే మన సంప్రదాయాలు సంస్కృతి మరుగున పడిపోతున్నాయి. ఎప్పటికైనా తెలుసుకోండి. మీ అమ్మ గుడ్డెద్దు చేలో పడ్డట్టు తనకేది తెలిస్తే అదే సాంప్రదాయం అనుకుంటుంది. ఆవిడకి ఏది తెలిస్తే అదే సంస్కృతి అనుకుంటుంది. అది కాదు, ఇది మన సంస్కృతి సంప్రదాయం. చూసి నేర్చుకో. నేర్పుచా. ఉండండి బాబు. ఒక పక్క ఇక్కడ చేసేవన్నీ భరిస్తూ కాలేజ్లో ఫీజులో టెన్షన్ మోస్తూ ఏం చేయాలో తెలియక నేనుంటే మీరొకరు. టెన్షన్ పడకుచా. భక్తి శ్రద్ధలతో బొడ్డమ్మని చేసి మండపంలో నిలబెట్టాం. ఆ ఫీజులు కట్టే దారి ఆ తల్లే చూపిస్తుంది. ఆ నమ్మకంతోటే ఉన్నాను బాబు. బాబు గారు, ఏమైంచా? బొడ్డమ్మని చూశాక ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది బాబు గారు. కాలేజ్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా దసరా పండగ మేళా అని ఒక ఫెస్టివల్ లా చేసి పెద్ద పెద్ద కంపెనీల నుంచి స్పాన్సర్షిప్లను తెచ్చుకోగలిగితే